హాయ్ గాయ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ విశాఖపట్నంలో టీసీఎస్ టాటా కన్సల్టెంటీ సర్వీస్ మరియు కాగ్నిజెంట్లకు చెరో 22 ఎకరాలు ఇచ్చింది. ఇది ఫ్రీగా కాదు, అమ్మడం ద్వారా జరగదు. కేవలం 1 ఎకరం 99 పైసలకి ఇచ్చింది. అంటే 22 ఎకరాలకు ఇదేసి 20 రూపాయలు వస్తాయి. 21.2 ఎకరా సంథింగ్ ఇచ్చింది 2 కంపెనీలకు. ఇవి 2 బిగ్గెస్ట్ ఎంఎన్సీలు భారతదేశంలో ఐటీ సర్వీస్ అండి, సాఫ్ట్వేర్ జాబ్లు ప్రొవైడ్ చేస్తాయి. ఇవి విశాఖపట్నంలోకి రావడం ద్వారా విశాఖపట్నంలో వివిధ అక్కడ ఉన్న విశాఖపట్నం, వైజాగ్ మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ అండ్ ఫుడ్ ద్వారా రకరకాల బిజినెస్ జరుగుతుంది. అండ్ పీజీస్ అండ్ హాస్టల్స్ కూడా పెరుగుతాయి వివిధ ప్రాంతాలు, వేరే ప్రాంతాల వరకు అక్కడ వచ్చి. సో దీని ద్వారా విశాఖపట్నం, వైజాగ్లో రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇదంతా ఒక దిక్కు. కానీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అండ్ కాగ్నిజెంట్ అనేది 2 బిగ్గెస్ట్ ఎంఎన్సీలు భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా వాటికి బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్, నోయిడా, పూణే, ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అలాంటి బిగ్గెస్ట్ ఎంఎన్సీలకు 99 పైసలు ఎకరం ఇవ్వడం అనేది కరెక్టా కాదని చాలామంది దీని మీద చర్చించుకుని డిబేట్ చేస్తున్నారు. ఇది 99 పైసలకు అమ్మడం కాకుండా రెంటల్ బేసిస్లో టీసీఎస్కు మరియు కాగ్నిజెంట్కి ఇస్తే ఒక 10 సంవత్సరాలు, 20 ఇయర్స్ కానీ 25 ఇయర్స్ రెంటల్ బేసిస్ తర్వాత, అప్పటి 25 ఇయర్స్ తర్వాత ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ మళ్ళీ వారి దగ్గర నుంచి, టీసీఎస్ నుంచి, కాగ్నిజెంట్ నుంచి ఆ ల్యాండ్ తిరిగి తీసుకునేది. ఇప్పుడు 99 పైసలకి అమ్మడం ద్వారా ఈ 2 టీసీఎస్ మరియు కాగ్నిజెంట్లు ఆ క్యాంపస్లు కట్టిన తర్వాత అవి తిరిగి వాళ్ళు వేరే ఏదైనా కంపెనీలో కానీ, ఇన్ఫోసిస్ కానీ, వేరే ఏదైనా కంపెనీలకు, అసెంచర్ కానీ రీసేల్ అంటే మళ్ళీ తిరిగి అమ్మడం ద్వారా చేస్తే అప్పటి విశాఖపట్నం, వైజాగ్ ఎకరం ల్యాండ్ మార్కెట్ వాల్యూ ఎంతో 200 కోట్లు, 300 కోట్లు వాటికి అమ్ముకుంటుంది. సో ఇదనేది ఒక చర్చ జరుగుతుంది. నాకు తెలిసి 99 పైసల కంటే వీటిని ప్రస్తుతం వైజాగ్లో ఎంత మార్కెట్, 1 ఎకరం ఎంత, 10 కోట్లు, 5 కోట్లు ఎంత ఉందో అంత రేటుకి అమ్మాల్సిందని చాలామంది అనుకుంటారు. నేను కూడా అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఒపీనియన్ దిస్ ఇష్యూ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐటీ సెక్టర్, వైజాగ్, TCS and Cognizant issue. Thank you for watching this video. Thank you so much.